గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా రక్షింపబడటానికి శరీరపరంగా కొన్ని శ్రమలు ఉపయోగపడతాయి అనే విషయాల్ని ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట, వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏంటట? హ్యుమెనై ఒకడు, అలెగ్జాంద్రు ఒకడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క వాక్యానికి విరోధంగా విశ్వాసములో వెనుదిరిగి దేవుని వాక్య సత్యము నుండి పక్కత్రోవకు పట్టి దేవుని యొక్క సత్యము నుండి దూరం అయిపోయారు. సత్యము నుండి దూరం అయిపోయి దేవునికి, దేవుని యొక్క సంఘానికి విరోధంగా వారు మాట్లాడుతూ దేవునికి దోషణ కలిగే విధంగా జీవిస్తున్నారు. మరి వీరు దేవుని నామమును, దేవుని సంఘాన్ని దూషింపకుండా ఉండాలంటే ఎలాగా? ఒకప్పుడు వాస్తవానికి పౌలు గారు కూడా దోషకుడే కదా. ఆయన అంటాడు కదా, నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. సంఘాన్ని దూషించిన వాడే తర్వాత దేవుని చేత పట్టబడి రక్షింపబడ్డాడు. ఇక్కడ హ్యుమెనై, అలెగ్జాంద్రు అనే వారు దేవుని నామమును దూషిస్తూ దేవుని చిత్తానికి విరోధంగా వారిని జీవిస్తున్నారు. విశ్వాసములో భ్రష్టులైపోయారు. అటువంటి వారిని రక్షించుటకు, అటువంటి వారు రక్షింపబడాలని ఆశతో అటువంటి వారిని నేను సాతానుకు అప్పగించి తిని అంటాడు పౌలు భక్తుడు. సాతానుకి అప్పగించడం అంటే ఏంటి? సాతానుకి అప్పగించడం అంటే వారు నాశనం అయిపోవాలని కాదట. సాతానుకి అప్పగించడానికి అర్థం ఏంటంటే, సాతానుడు మన శరీరాన్ని హింసించేవాడు, టార్చర్ చేసి బాధలకు గురి చేసేవాడు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కొరింథు సంఘములో ఒక పెద్దగా ఉన్న వ్యక్తి ఘోరమైనటువంటి వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకున్న వెంటనే పౌలు గారు కొరింథు సంఘానికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆ యొక్క వ్యక్తిని చాలా తీవ్రంగా గద్దిస్తూ అతని గురించి అంటాడు. 4వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని తీర్పు తీర్చే రోజు వచ్చినప్పుడు వాడు రక్షింపబడాలి. ఆడు ఎంత పాపన్నా వాడు రక్షింపబడాలి. వాడు రక్షింపబడాలి అంటే, వాడు చేస్తున్న వ్యభిచారాలు విడిచిపెట్టి వాడు మారాలి అంటే, వాడిని ఖచ్చితంగా తర్వాత వచనంలో అంటాడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. వాడు రక్షింపబడాలి అంటాడు, వాడిని సాతానుకు అప్పగించేయాలంటాడు. ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దానికి అర్థం ఏంటంటే, ప్రభు యొక్క రాకడ చాలా కాలం తర్వాత వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. చాలా కాలం తర్వాత రావచ్చు, రేపే వచ్చేయచ్చు. అయితే ఆయన రాకడ సమయంలో వీడు రక్షింపబడాలి అంటే, ఇంకా వీడు బ్రతికుంటాను కానీ వీడి యొక్క శరీరానికి దెబ్బ తగిలితేనే కానీ ప్రభు దగ్గరికి రాడు. సాధారణంగా ప్రభువులోకి రావాలంటే మూడాట్లో ఏదో ఒక్కటన్నా జరిగితేనే కానీ చాలామంది ప్రభువులో ఆత్మీయంగా బలపడరు. ఏటట? జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలి, శిక్షన్నా పడాలట. ఏదైనా జబ్బొచ్చి మంచం ఎక్కితేనే కానీ ప్రభువా అండ్ శిక్ష పడి జైలు పాలయ్యి ఘోరమైన భ్రష్టమైన స్థితికి దిగజారిపోయినప్పుడు అప్పుడు దేవుడు దిక్కు అవుతాడు. ఎందుకంటే ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కని. లేక సమస్త డబ్బు పోయి బ్యాంక్రప్సీ అయిపోయి దివాలా తీసేసినప్పుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానని చెప్పి, దేవా నీ వైపు ఏ కొండ లేదయ్యా, నీవే నా కొండ నా దండని దేవుని వైపు తిరుగుతాం. ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటంటే, దేవునికి విరోధంగా దూషిస్తూ వీళ్ళు ఒకప్పుడు దేవుని నమ్ముకున్న వారయ్యండి, సంఘంలో సభ్యులయ్యండి, దేవుని నామాన్ని దూషిస్తూ దేవునికి విరోధమైన వ్యభిచారాలు చేస్తున్న వీరు రక్షింపబడాలి. మంచి మాటలు చెప్తే వీరు రక్షింపబడరు. వీడిని సాతానికి అప్పగించాలి. సాతాను పని ఏంటంటే, వాడి పనే ఈజ్ ఎ టార్మెంటర్. బాధపరచడమే వాడి పని. ఉదాహరణకి యేసు ప్రభు 15 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో 18 years 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన
ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఎన్ని ఇయర్స్ అంటే 18 ఇయర్స్ నుంచి సాతానుడు ఏం చేశాడంటే ఆమెను బంధించాడు. సాతానుడు ఆమెకు 18 సంవత్సరాల నుంచి అనారోగ్యాన్ని కలుగజేసి సాతాను బందీగా ఉన్న వ్యక్తిని యేసుప్రభు విడిపించాడు. అంటే సాతానుడు మనుషుల్ని ఏం చేస్తాడండి? రకరకాల అనారోగ్యానికి గురి చేసి అనారోగ్యాల నుంచి బయటికి రాకుండా చేస్తాడు. యోబు భక్తునికి రకరకాల అనారోగ్యాలు రావడానికి గల కారణం ఏంటంటే యోబు గ్రంథం 2:7 ఉంటుంది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధ కలుగు కురుపులతో యోబును మొత్తెను. సాతాను పని ఏంటండి? రకరకాల జబ్బులు రప్పించడం. ఇక్కడ హ్యూమినేయన్ అలెగ్జాండర్కు పౌలు భక్తుడు అంటున్నాడు, వారిని నేను సాతానికి అప్పగిస్తాను. సాతాను పని ఏంటి? ఈ శరీరాన్ని బాధ పెట్టడమే, రకరకాల వ్యాధి బాధలతో బాధ పెట్టడమే వాడి పని. అప్పుడైనా వీరు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది రక్షింపబడాలి. యేసు ప్రభు రెండవ రాకడలో లోకానికి తీర్పు తీర్చినప్పుడు వీరు నిత్య మరణానికి పోకుండా వీరు మార్చబడాలంటే సాతానుడికి అప్పగించడమే బెటర్ అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సమ్ టైమ్స్ గాడ్ అలౌస్ us to be tempted with satanic trials and temptations. సాతానుడు పెట్టే శోధనలో బాధలకి దేవుడు మనల్ని ఎలా చేస్తాడు? ఎందుకని ఎలా చేస్తాడో? మన ఆత్మలు రక్షించడానికి, ఈ లోక సంబంధమైన అపవిత్రతల్లో ఉన్న మనల్ని బాగు చేయడానికి. కాబట్టి శరీరపరమైనటువంటి బాధలు ఆత్మీయంగా మనల్ని రక్షించడానికి ఉపయోగపడితే కొన్నిసార్లు శరీర బాధలు కూడా మనకి మేలు కొరకే. కాబట్టి ప్రియులారా, ఒకవేళ దేవుడు కొన్ని శ్రమలు మన జీవితంలో ఎలా చేస్తున్నాడు అంటే, ఇంకా మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, ఇంకా దేవునికి దగ్గర చేయడానికి అనే సత్యాన్ని గమనించి శ్రమల్లో ఇంకా డిసిప్లిన్గా, ఇంకా దేవునికి ప్రీతికరంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవునికి ప్రీతికరంగా మన చివరి శ్వాస వరకు జీవించడానికి పరిశుద్ధ ఆత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మా శరీరపరమైన బాధలు ఆత్మీయ స్వస్థతల కారణముగా మార్చి మమ్మను, మా కుటుంబాన్ని రక్షించమని, ప్రతి పెయిన్ నాయన నీ యొక్క సావరిన్ ప్లాన్ మాకు తెలిపే విధంగా మమ్మల్ని రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి సర్వశక్తుని యొక్క సంకల్ప ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.